మా మిస్సెస్ పేరు రూతు పాల్. నేను చెప్పాడు, నేను పెద్దన్న, ఆయన చిన్నన్న. హల్లెలూయా. నేను పెద్దన్న, ఆయన చిన్నన్న. దేవుడు కొన్ని మాటలు అందించడానికి ఇక్కడ కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా కొన్ని మాటలు దేవుడు ఈ సన్నిధిలో షైన్ జీసస్ షైన్, వెలుగు యేసయ్యా వెలుగు. ఆయన ఎప్పుడు వెలుగే. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. మనమే ఆరిపోతూ ఉంటాం అప్పుడప్పుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీరెంత గట్టిగా చెప్తే అంత ఉత్సాహంగా నేను చెప్తాను వాక్యాన్ని. ఆదివారం కదండి ఈరోజు. ఆదివారం సండేనా? సండే అయితే మనకు పండగే. అవును కదండి, పండగే కదా మనకు. హల్లెలూయా. అవును కాదన్నట్టుకున్నాడు అయ్యగారు. దేవునికి స్తోత్రం. లోకంలో ఎన్నో చోట్ల తిరుగుతూ వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకి, వాళ్ళ ఆనందం వాళ్ళకి. అయితే మన ఆనందము యేసయ్యలో ఉంది. ఆనందం మనకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకొని తల వచ్చినట్లయితే వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన మరొకసారి ఈ సన్నిధిలో నిలబెట్టిన దాసుని నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏమాత్రం అర్హత లేదు, అర్హుని కాదు. నాకంటే గనులు, గొప్పవారు, చదువుకున్న వారు, శ్రేష్ఠులు, జ్ఞానవంతులు, చదువుకున్న జ్ఞానమైనటువంటి ఉన్నవారు, బైబిల్ జ్ఞానం అన్నటువంటి వారు, బైబిల్ జ్ఞానం అన్నటువంటి వారు ఈ లోకంలో ఎంతో మంది ఉండగా నీ దీన దాసు నిలబెట్టుకొని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అవునయ్యా. అయ్యా నాయన తండ్రి, ఎక్కడో పెంట కుప్పల్లో ఉన్నటువంటి మమ్మల్ని ఇదిగో నీ దాసులుగా నిలబెట్టుకొని నీ వాక్యాన్ని వెదజల్లడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు వచ్చి నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన వింటున్నటువంటి నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఎవరికి ఏ ఆహారం కావాలో ఆత్మీయ ఆహారాన్ని విరిచి వడ్డించమని నజరేయుడు సజీవుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆమేన్. మంచిది. యోహాను సువార్త ఒకసారి తీద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. John chapter 10 verses. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన గొర్రెలకు మంచి కాపరంట. ఈరోజు మనము మంచి కాపరి గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎవరు మంచి కాపరి? ఈ లోకంలో కాపర్లు చాలా మంది ఉన్నారు కదా. కాపర్లు చాలా మంది ఉన్నారు. ఏ కాపర్లు? పశువులు కాపర్లు ఉన్నారు, ఆవులు కాసుకునే కాపర్లు ఉన్నారు, గొర్రెల్ని కాసుకునే కాపర్లు, ఇంకా చెప్పాలంటే అనేకమైన కాపర్లు, ఇంటి కాపర్లు, ఏమండి వాచ్మెన్లు అంటారు. ఎంతో మంది కాపర్లు మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఈయన చెప్పినటువంటి కాపర్ ఏంటంటే ఒక మాట నాకు ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే గొర్రెలతోనే ఎందుకు పోల్చాడు దేవుడు? ఇది మనకు ప్రశ్న. ఇప్పుడు దేవుడు ఎన్నో కాపర్లు ఇప్పుడు చెప్పుకున్నాం. బర్రెలు, గొర్రెలు, ఆవులు, ఎద్దులు, లేకపోతే పశువులు, ఎన్నో రకాలైనటువంటి కాపర్లు ఉన్నారు. మరి ఎన్నో రకాల కాపర్లు ఉంటే దేవుడు ఎందుకని గొర్రెలతోనే పోల్చాడు? గొర్రెల కాపరే ఎందుకు అన్నాడు? గొర్రెలతోనే మనల్ని ఎందుకు పోల్చాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు పోల్చాడు అంటే గొర్రెలు అవి చాలా సాధు జంతువులు అన్నమాట. వాటికి పై చూపు ఉండదు, కింద చూపే ఉంటుంది.
కింద చూపే వాటికి, మీరు గొర్రెలు ఎప్పుడైనా ఎట్ట పోవడం చూసారా? అవి గొర్రెలు ఎప్పుడైనా తలెత్తి ఇలా పోవడం చూసారా? తల దించుకొని పోతుంటాయి. ఎందుకు తల దించుకొని పోతాయంటే వాటికి ఏమీ తెలియదు, కానీ కాపర్ని వెంబడించడమే తెలుసు వాటికి. హల్లెలూయా! కాపర్ని వెంబడించడమే తెలుసు. అది ఆ వాయిస్ వినగానే, కాపర్ వాయిస్ వినగానే కొన్ని పశువులకి మరి కాపరి ఎక్కడ ఉంటాడంటే వెనకాలండు తోలుతా ఉంటాడు, కర్ర పట్టుకొని. వాటిని బాగా బాధ్యత కానీ పోవు ముందుకి. అవునా కదా? మరి గొర్రెల కాపరి ముందుంటాడా వెనకాల ఉంటాడా? గొర్రెల కాపరి ఎక్కడ ఉంటాడు? ముందుంటాడు. వాటిని కొట్టనవసరం లేదు, తోలనవసరం లేదు, ఏమీ చేయనవసరం లేదు. ఆ కాపరి ముందు పోతుంటే గొర్రెలు వెనకాల వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకని? ఆ స్వరము వింటాయి కాబట్టి. గొర్రెలు, నువ్వు నేను మనందరం కూడా గొర్రెలమే. గొర్రెలతో పోల్చాడు మనల్ని. హల్లెలూయా! అంత సాధువుగా ఒక అంటే దైవ భక్తి కలిగినటువంటి, తగ్గింపు కలిగినటువంటి స్వభావం ఉంది కాబట్టి గొర్రెకి, గొర్రెలతో మనల్ని పోల్చాడు దేవుడు. మరి ఆ స్వభావం మనలో ఉందా లేదో మనం పరిశీలన చేసుకోవాలి. ఏమండి, పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు ఎన్నో పనులు చేస్తుంటాం, ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. మనలో ఆ స్వభావం ఉందో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా! కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను గొర్రెల మంచి ప్రాణం పెడతాడు. హల్లెలూయా! ప్రాణమే పెడతాడు మంచి కాపరి. అంటే జీతగాడు అయితే దాని కింద ఉంటుంది ఆ మాట చూడండి. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి 12వ వచనంలో జీతగాడు 11వ వచనం చదవమ్మా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం. మంచి కాపరి అయితే, మంచి కాపరి ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి, కాపరిలో మంచి కాపరి ఉన్నాడు, అర్థం చేసుకోవాలి. అంతే కదండి. అక్కడ తీయగా ఉందండి అంటే చేదు కూడా ఉన్నట్టే. అవునా? అందుకనే దేవుడు రెండు ఉంచాడు మన ముందు. మంచి చెడును ఉంచాడు, తీపి చేదును కూడా ఉంచాడు. అందుకనే మంచి అనే చోట చెడు కూడా ఉందని, అంటే చెడు కాపర్లు కూడా ఉన్నారు అన్నమాట. చెడు కాపర్లు ఉన్నారు. మరి వాళ్ళ గురించి మనకి ఏమన్నా అవగాహన ఉందా? ఎందుకు లేదు? చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారని మనకు అవగాహన ఉంది. ఎక్కువగా మనం ఎవరు చూస్తామంటే యూట్యూబ్లలో పెద్ద పెద్ద పాస్టర్లు చూస్తూ ఉంటాం. ఏమండి, పెద్ద పెద్ద పాస్టర్లు చూస్తూ ఉంటాం. చిన్న చిన్న పాస్టర్లు, పుట్ట పాస్టర్లు కూడా చాలా మంది ఈ మంచి చెడు కలిగినటువంటి సేవకులు ఉన్నారు. అందుకనే దేవుడు మెన్షన్ చేశాడు అక్కడ, మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడంట? చదవమ్మా. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరికి కాడు గనుక. జీతగాడు గొర్రెల కాపరి కాడు. జీతం తీసుకున్నవాడు ఏం చేస్తాడు? ఏమంటే మనం ఎవరికైనా ఉదాహరణకి, మరి నేను అనకూడదు కానీ ఇక్కడైతే కొంతమంది ఏం చేస్తారంటే, సేవకులు వాళ్ళు ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికో ఒప్పచెప్పేస్తారు సేవని. ఒక సేవను వాళ్ళకి ఒప్పచెప్పేసి వాళ్ళకి ఎంతో కొంత నెలకి జీతం ఇస్తారు. 2000, 3000, 4000, 5000 వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఇస్తారు. అయితే ఈ జీతముకి పనిచేసే ఆ కాపరి ఏం చేస్తాడు? ఆ జీతం కోసమే పనిచేస్తాడు. నెల వచ్చేటప్పటికి నాకు జీతం వస్తే చాలు. ఆ గొర్రెలు ఎటపోయినా నాకు సంబంధం లే, ఆ గొర్రెలు ఏమైపోయినా నాకు సంబంధం లే. ఆ గొర్రెలు బాగోగులు తెలియదు, అవి మంచి చెడ్డలో తెలియదు, అవి ఎదుగుతున్నాయో తెలియదు, ఎదగట్లేదో తెలియదు, వాటికి పుష్టికరమైన ఆహారం అందుతుందా లేదో తెలియదు, అవి బాగా ఉంటున్నాయా లేదో తెలియదు, ఆరోగ్యకరంగా ఉంటున్నాయా లేదో తెలియదు. ఇవన్నీ పట్టించుకోడు. నెల 1వ తారీఖు వస్తే ఆయనకి జీతం వచ్చేస్తుంది. అందుకనే ఈ విషయాలు జరుగుతాయని ముందుగానే దేవుడు తెలుసుకొని ఇక్కడ బైబిల్లో బయలుపరచబడ్డాడు. ఏమనంటే
మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. అయితే జీతగాడు ఏం చేస్తాడు? జీతం తీసుకునే వ్యక్తి జీతం కోసమే పనిచేస్తాడు, ఆత్మల కోసం కాదు. ఆత్మల భారం ఉండదు అతనికి, ఆత్మల దాహం ఉండదు అతనికి. అతనికి జీతము దాహం ఉంటుంది. నీ ధనం ఎక్కడుండనో నీ హృదయము అక్కడే ఉంటుంది. ఈ సేవకుడికి ఆ ధనం మీదనే ఉంటుంది. ఏమండి, 4 ఉన్నాయి. మనకు బైబిల్లో ఒక మాట గుర్తొస్తుంది. ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు దేవుడు, ఇంకొక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక ఆయనకి 10 తలాంతులు. 5 తలాంతులు ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. అవునయ్యా, అంతేనా? ఓకే, ఏదో తలాంతులు. 5 ఇచ్చినోడు ఏం చేశాడు? 5కి 5 చేశాడు. 2 ఇచ్చిన అతను 2కి 2 చేశాడు. 1 ఇచ్చిన అతను భూమిలో పాత పెట్టి భద్రంగా దాచిపెట్టి మళ్ళీ ఆయన గొప్ప చెప్పేసి ఆయనకే గొప్ప చెప్పేశాడు మళ్ళీ తిరిగి. నేను మంచి కాపరి కాదు. మంచి కాపరి ఏం చేశాడు? 2కి 4 చేశాడు. నీకు ఏదైనా సేవ అప్పచెప్పినప్పుడు ఆ సేవలో 4 మంది ఉంటే నువ్వేం చేయాలి? 10 మందిని చేయాలి. 4కి 4 8 చేయాలి, 10 చేయాలి, 16 కావాలి. అంటే పెరగాలి నువ్వు సేవకుడు అయితే. కానీ ఈ జీతగాడు సేవకుడు ఏం చేస్తాడు? ఆ 2 2గానే ఉంటాయి, 4 4గానే ఉంటాయి. పొరపాటున ఇంకా ఏదైనా నాకెందుకు ఈ సంఘం ఎట్టపోతే నాకెందుకు అనుకోని ఏమైనా పొరపాటున ఒక మాట అనేసాడు అనుకో, ఆ 2లో కూడా 1 వెళ్ళిపోద్ది. ఆ 2లో కూడా 1 వెళ్ళిపోయి 1 మిగులుతుంది అన్నమాట. అందుకని దేవుడు ముందుగానే బయలుపరిచి జీతగాడంట ఏమనుంది ఇక్కడ? జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు కూడా తనవి కావు గనుక తోడేలు వచ్చుగా చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. అన్ని వదిలిపెట్టేసి గొర్రెలు వచ్చినా ఏ వచ్చినా అన్ని పారిపోతాయి. ఇప్పుడు మనకు తోడేళ్ళు వచ్చినప్పుడు ఏం చేశాడు? పులి సింహం వచ్చినప్పుడు ఏం చేశాడు? పారిపోయాడా? వెళ్ళిపోయాడా? గొర్రెలు వదిలేశాడా? ఏం చేశాడు దావీదు? ఎందుకంటే ప్రాణం పెట్టే. అందుకని చెప్పి మంచి కాపరి, మంచి గొర్రెల కాపరి తన ప్రాణమే కొడతాడు. ఏమంటే సింహము రా నాయన రా 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 అంటదండి. సింహం అది ఏమన్నా మామూలుగా క్రూర మృగము, దాని పేరే. అది మామూలుగా జంతువులే కాదు, మనుషులు కూడా తినే క్రూర మృగము. భయపడ్డా? భయపడలేదు. ఎందుకు భయపడలేదు? ఆ గొర్రె కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడుతున్నాడు. అది మంచి కాపరి అన్నమాట. నా గొర్రెల కాపరి. ఇందాక మనం చదువుకుని 23వ వచనం మొదటిగానే ఉంది. యెహోవా నా కాపరి, నాకేమీ కలగదు. ఏమండి, కొంతమంది ఇట్టే అంటారు కదా, యెహోవా నా కాపరి నాకేమీ కలగదండి. కొంతమంది లేమి కూడా అంటారు, లేమి కలుగును కాక. వాళ్ళకి దేవుడు అదే ఆమేనందు కాక. ఎప్పుడు కూడా మనము ఏమండి ఊహించు వాటికంటే అడిగిన దానికంటే ఊహించు వాటికంటే అధికముగా ఇచ్చే దేవుడు కాబట్టి నువ్వు ఆయన్ని ఇంకా అధికముగా అడిగే విధంగా ఉండాలి. ప్రభువా నాకు ఇప్పుడు ఏదన్నా ఉన్నదనుకోండి, సైకిల్ ఉంటే వద్దు ప్రభా నేను నడుచుకుంటూ పోతాను అంటారు ఎవరండి? సైకిల్ ఉంటే ఏమడుగుతాం? స్కూటర్ అడుగుతాం. స్కూటర్ ఉంటే కార్ అడుగుతాం. మొన్న హైదరాబాద్ మేము వెళ్తే ఒక ఆయనకి పాపము కారు బాగా ఇదైపోయింది, ఫోర్డ్ కారు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఏడబెడతాడు ఆగిపోతా ఉంది, ఏడబెడతాడు ఆగిపోతుంది, ఏడబెడితే అక్కడ ఇబ్బంది పెట్టేస్తుంది. ఇప్పుడు మేము ఇంచుమించుగా 1000 కిలోమీటర్లు పైన తిరిగేసాం ఆ కారులో, ఫోర్డ్ కారులో 1000 కిలోమీటర్లు. వెనకాల తిరిగి పోతానే ఉన్నాడు. అన్ని వందలు ఎటు చూసినా ఇటు 100 ఇటు 100 ఇటు 100 ఎటు చూసినా 100 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు తిరిగాం మేము ఒక్కరమే కాదు, మా పాస్టర్ అమ్మ, 2 పిల్లలు వెనకాల మమ్మల్ని కుక్కేశారు వెనకాలేసి. ఎందుకంటే స్థలము లేదు అక్కడ, ముగ్గురికేసారు. పైన కోసం పెట్టుకుని 1 కిలోమీటర్ పోవచ్చు, 2 కిలోమీటర్ పోవచ్చు, లేదా 5-10 కిలోమీటర్ పోవచ్చు. 100 కిలోమీటర్లు ఏడబోతున్నాయి కానీ 100 కిలోమీటర్లు పోగలమా?
వాళ్ళని పైన కోసం పెట్టుకొని మా తొడల మీద ఆమె ఒకసారి నేను ఒకసారి ఇక కోసం పెట్టుకొని వందల కిలోమీటర్లు తిరుగుతా ఉన్నాం. అసలు విషయం ఏమిటంటే ఆ బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంటే కాసేపు ఆగడము, 1 గంట రెస్ట్ తీసుకోవడము, మళ్ళీ ప్రయాణం సాగిస్తా ఉండడం. ఆగదు ఈ ప్రయాణము సాగును అన్నట్టుగా సాగిపోతానే ఉన్నాం. 100 దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఆగిపోయింది పూర్తిగా. ఇంకా కదలనంటుంది అది. ఇంక నేను కదలనంటుంది. ఆడ పెట్టేసాము. అందరం కలిసి ఇంక రోడ్లో నిలబడుకొని ఉన్నాం. ఒక ఆయనకి ఫోన్ చేసాం, అయ్యా ఇక్కడ ఆగిపోయినాం మేము రండి అంటే, ఆయన ఎప్పుడో 1 గంట 2 గంటలకు వచ్చాడు. ఆయన ఈ బొలెరో బండి వేసుకొని వచ్చాడు, పెద్ద బండి వేసుకొని వచ్చాడు. హల్లెలూయా. వచ్చిన తర్వాత వెళ్ళిపోయాము. ఆ బండి అక్కడే పెట్టేసాము. ఇప్పుడు ఆయన ప్రార్థన ఏంటి? బండి ఉంది కదా, బండి చెడిపోయింది. ఇప్పుడు ప్రార్థన ఏంటి? ప్రభువా ఇది రిపేర్ చేసి మళ్ళీ ఈ ప్రభువా ఇదే బాగుండేటట్టు చూడు ప్రభువా అంటున్నాడు. ఇదే విధంగా పదే అదే ప్రార్థన చేస్తున్నాడు. నీ దేవుడు ఏమంటే మనం నమ్ముకున్న దేవుడు ఆయన ఏమన్నా పేదవాడా, లేకపోతే ఆయన ఏమన్నా లేనివాడు, లేకపోతే ఆయనకి ఇచ్చిన అడ్డి కంటే కూడా నువ్వు 10 అడిగితే ఆయన 2 ఇచ్చేవాడా, 1 ఇచ్చేవాడు ఆయన. నువ్వు 5 అడిగితే ఆయన 10 ఇస్తాడు, 10 అడిగితే 20 ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు ఉన్నతమైనది అడగకుండా ఆయన ప్రభువా ఇదే ఉంది ప్రభువా ఇదే చెయ్యి ప్రభువా అంట ప్రార్థన చేస్తా. తర్వాత ఒక హైదరాబాద్లో ఒక ఆమె ఉంది, మంచి బాగానే సేవ చేస్తుంది, పెద్ద సేవ చేస్తుంది. ఆమె ఫోన్ చేసిన తర్వాత అదే మాట ఆమె కూడా ఇదే సహాయం చేస్తే అంటున్నాడు. ఏమండి మీరేమైనా సహాయం చేస్తే అంటున్నాడు. ఒకటే మాట అనింది, అయ్యా నువ్వు ఎంతసేపటికి పాత ఇనప సామాన్లు అమ్ముతావు, పాత డొక్కు సామాన్లు అమ్ముతావు అన్నట్టుగా అడుగుతున్నావు. నువ్వు అడుక్కుంటా ఉండవు కానీ నీ దేవుడు ఏమన్నా లేనివాడా? ఆయన ఏమన్నా భేదవాడా? ఆయన ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యము మహైశ్వర్యం వదిలిపెట్టి నీకోసం దీనుడిగా వచ్చిన వాడు ఆయన. నువ్వేంటి అడుక్కుంటా ఉండవు? కొత్త కారు అడుగు అని చెప్పి గట్టిగా చెప్పండి పెట్టేసే నామని. హల్లెలూయా. కొత్త కారు అడగమంటున్నాను అంటే ఒక 5 లక్షలు 6 లక్షలకు ఉండే కారు అయ్యా అంటే అట్ట కాదంట. ఏ కారు అడగనంట? ఇన్నోవా అడగమంటుంది. ఏకంగా ఇన్నోవా అడుగు ఇస్తాడు దేవుడు. ఏమండి మనము అడిగే విషయంలో కూడా దేవుడి విషయంలో కూడా ఉన్నతమైన అడగాల, పైన వాటిని అడగాల. దేవుడు మనకి చేస్తాడు ఖచ్చితంగా. దావీదు ఏం చేశాడు? గొర్రెల కోసం ప్రాణము పెట్టడానికనే సిద్ధపడ్డాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం అందరం ఒకసారి. హల్లెలూయా. ఇంకొక మాట కిందకి చదువుదాము. చదువుదాం. తర్వాత తోడేలు గొర్రెలను విడిచిపెట్టి పోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు 11వ వచనము, జీతగాడే గాని కనుక ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే సేవకులు ధనము కోసం ప్రాకులాడుతున్నారండి. నేను కోవిడ్ దేశంలో కోవిడ్ దేశానికి 2016లో వెళ్ళాను. కోవిడ్ దేశానికి 2016 కాదు 17 వెళ్ళాను. 16లో రక్షణ పొందాను, 17లో వెళ్ళాను. 17లో వెళ్ళినప్పుడు మీరందరూ కొద్దిగా నా వైపు చూసి మనసు పెడితే ఒక మంచి విషయం చెప్తాను మీకు. మంచి విషయం. ఆ రోజు 17 వెళ్ళినప్పుడు నేను 16లో రక్షణ పొందాను కదా. 16లో రక్షణ పొందినప్పుడు ఎలా ఉందంటే కొత్తగా ఒక వాహనం తీసుకుంటే 120, 130, 150 కిలోమీటర్ల పైన కూడా ఏం కావాలన్నంత స్పీడ్లో ఉన్నా నేను. నా పరిస్థితి అట్లా ఉంది. ఎంత స్పీడ్లో ఉన్నా 140, 150లో పోయినా కూడా ఏం కాదన్నంత స్పీడ్. అంటే స్పీడ్ అంటే మీరు ఏమో అర్థం చేసుకునేవాడు ఏంటంటే నా ఆలోచన అంతా ప్రపంచం అంతా కూడా మొత్తం మార్చేయాలి. నేనే మార్చేయాలి అందరినీ. ప్రపంచంలో పాపులందరినీ కూడా నేనే మార్చేయాలన్నంత స్పీడు. ఏమండి అయితే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. బెంగళూరులో మేము రక్షణ పొందినప్పుడు అక్కడ మాకు వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం అంటే నువ్వు గల్ఫ్ దేశానికి వెళ్ళి విశ్వాసులమే కానీ మాకున్న విశ్వాసము ఆవగింజంత కూడా లేదు.
మాకున్న విశ్వాసం ఎంత లేదు, ఆవగింజంత కూడా లేదు. అయినా దేవుడు ఆ టైంలో మాకు వాగ్దానం చేశాడు. ఏమనంటే, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి నువ్వు సేవ చేస్తావంటే నేను శారమ్మ నవ్వుకున్నట్టుగా పక్కకు పోయి నవ్వుకున్నా నేను కూడా. ఏమ్మా నీకు గర్భం వచ్చే ఏటకి నీకు కుమారుడు కలుగుతాడంటే ఏమనుకుందామే, పక్కకి వెళ్ళి నవ్వుకునేది. శారమ్మ నవ్వరేలా అంటే కదా. అలా నేను నవ్వుకున్నా, పక్కకు పోయి నవ్వుకున్నా. నేనేంటి సేవ చేయడం ఏంటి, నేనేంటి వాక్యాలు చెప్పడం ఏంటి, ఇవన్నీ జరిగేదానా ఇదంతా? అసలు వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, దాంట్లో అక్షరాలు ఎన్ని ఉంటాయో, ఎన్ని పుస్తకాలు ఉంటాయో తెలియదు. అసలు ఏమీ తెలియకుండానే ఎలా వాక్యం చెప్తాం, ఎలా చేస్తామో. దీంట్లో పండితులు ఉన్నారు, పండిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచో వాళ్ళు పుట్టుక నుంచే క్రైస్తవులకు ఉండే వాళ్ళు ఉన్నారు. మరి ఇంతమంది మధ్యలో నేను వాక్యం చెప్పడం ఏందని అనుకున్న ఆ టైంలో. మీకు యోనా గురించి తెలుసు అండి? యోనా గురించి తెలుసు కదా, చాలా మందికి తెలుసు. యోనా గురించి తెలియని వాళ్ళే. తిమికలం మాత్రం బాగా గుర్తుంది. అది చేప అంటే బాగుండదు, ఎందుకంటే చేప కడుపులోకి మనిషి పోలేడు కదా. ఏమండి, చేప కడుపులో పోయేసి ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలరా? చేయలేడు కదా. అందుకని దాన్ని తిమింగలం అన్నాం. తిమింగలం బాగా గుర్తుంది కాబట్టి దేవుడేమో నాకు వాగ్దానం ఇచ్చింది గల్ఫ్ కంట్రీస్కి పోమని. నేనేమో యూరోప్కి నాకు వీసా కోసం ప్రయత్నం చేసా, వచ్చింది. యూరోప్కి వీసా వచ్చింది నాకు. ఇప్పుడు దేవుడు మాట కరెక్ట్ అందామా, నాకు వీసా వచ్చింది కరెక్ట్ అందామా? మరి వీసా వచ్చింది కదా, పోవాలి కదా. మరి నేను అది క్యాన్సిల్ చేసేసి ప్రభువా నువ్వు చెప్పింది కరెక్ట్ అనే పరిస్థితిలో కూడా లేవు. ఎందుకంటే చెప్పారు కదా, ఆల్రెడీ ఆవగినంత విశ్వాసం కూడా లేదు, ఇంకా తక్కువే ఉంది. అలాంటప్పుడు ఎవరు నమ్ముతారా? ఇప్పుడు యాపకాయ తింటే కూడా నమ్మట్లేదు. ఏమండి, యాపకాయంత విశ్వాసం ఉన్నా కూడా నమ్మట్లేదు ఈ రోజుల్లో. ఏం చెప్పినా దేవుడు చెప్తే ఎన్ని వట్టి మాటలే అంటున్నారు. ఏమండి, భూమి ఆకాశం గతించిపోయినను నా మాట గతించి పోదన్న మాట మనకు గుర్తున్న. అంత తక్కువ ఉన్న వాళ్ళం కాబట్టి మేము అసలు నమ్మల. అవన్నీ ఒట్టి మాటల్లో ఈ పాస్టర్లు ఏదో చెప్పిపోతుంటారు అని చెప్పేసి నా వీసా పట్టుకొని నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నా. ఎక్కడికి? యూరోప్. అప్పటికే ఒక 6 లక్షలు అప్పుడు తీసేసుకున్నాను. మన అమ్మగారు కూడా ఇక్కడ రెబకమ్మ గారు కూడా బాగా సహాయం చేసింది. అప్పట్లో బంగారం కూడా కొంచెం మాకు హెల్ప్ చేసింది. బంగారంతా పెట్టేసి అక్కడక్కడ పెట్టేసి మాకు ఇచ్చేసింది. మా ఆవిడైతే మొత్తం అమ్మేసింది పూర్తిగా, ఇంకా అసలు లేకుండానే మొత్తం అమ్మేసింది. మొత్తం అమ్మేసి అన్నీ తీసుకొని ఒక 6 లక్షలు తయారు చేసుకున్నాం. 6 లక్షలు తీసుకుపోయి సాతాన్ చేతిలో పెట్టేసాం. శుభ్రంగా 6 లక్షలు తీసుకుపోయి సాతాన్ చేతిలో పెట్టేసాము. వాడు ఏం చేశాడు, శుభ్రంగా నీకు సూపర్ లక్షలు వచ్చేస్తాయండి అక్కడ. అంటే నేను బీటెక్ ఇంజనీరింగ్ చేశానండి. బీటెక్ ఇంజనీరింగ్ అంతా కూడా అంతా అమెరికా, యూకే, లండన్, ఆస్ట్రేలియా ఇలా చేస్తారు కదా. ఆ నా ఆలోచన కూడా అంతే. ఈ గల్ఫ్ కంట్రీస్కి ఏం పోతామో, ఈ ముస్లిం కంట్రీస్లలో పోతే అంతా వీళ్ళు ముస్లిమ్స్ అంతా ఎలా ఉంటారో తెలుసు కదా మీకు. స్వభావం అంతే. అంటే ఊరిని ఎవరు కూడా కొరిసేయరండి, కొరికేరు. ఏదైనా ఉంటేనే చేస్తారు కానీ ఊరికే చేయరు కదా. కానీ అక్కడ వాళ్ళ రూల్స్ వేరేగా ఉంటాయి గల్ఫ్లో. ఇప్పుడు మేము పోయినాం కాబట్టి, ఈయన కూడా అయ్యగారు కూడా తెలుసు, పోయినాం కాబట్టి అక్కడ పోయిన తర్వాత ఏదైనా జరిగితే కేసు పెట్టి కోర్టులు తిరిగి 1, 2, 3, 5, 10, 15, 20 అయినా కూడా తేలుతుంది. అవునా కాదా? 20 సంవత్సరాల వరకు తేలుతుందయ్యా. 20 సంవత్సరాలైనా నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ గురించి చెప్తున్నాను నేను. 20 సంవత్సరాలైనా కూడా నడుస్తూనే ఉంటుంది ఇండియాలో. అక్కడ అలా ఉండదు. 20 రోజుల్లో ఖతం చేసేస్తారు అది. హల్లెలూయా. 20 రోజుల్లోనే నీకు వేస్తే ఉరిశిక్ష వేసేయడమా, లేకపోతే ఏమి లేకపోతే నీకు తప్పు లేకపోతే వదిలిపెట్టేయడమా, లేకపోతే వాళ్ళే శిక్ష వేసేస్తారు వాళ్ళ అవసరమైతే. అందుకు భయం. పొరపాట్లు ఏదైనా జరిగితే ఆ దేశాలకు పోతే ఏదైనా చేస్తారేమని భయం అన్నమాట. అందుకు గల్ఫ్ కంట్రీస్ నాకు ఇష్టం లేదు. పైగా కొంచెం చదువుకున్నాం కదండి. వాడు కూడా ఏం చెప్పాడు, ఎన్నో ఆశలు చెప్పాడు నాకు.
ఆ ఏజెంట్ హైదరాబాద్ ఇంకా చెప్పాలంటే వాడు ఎల్ఎల్బి చేశాడంట. టైగర్ తెలుసు ఎల్ఎల్బి అంటేదయ్యా, లాయర్ చేశాడు వాడు. ఇంకా తెలుసు సాతాన్ లాయర్ చేస్తే ఎలా ఉంటుంది ఏమండి? సాతాన్ గారు లాయర్ చేస్తే ఎలా ఉంటుంది? ప్రపంచానంతా కూడా వాడు లాలో పెట్టి ఇరికిచ్చేస్తాడు అనమాట. అలా ఇరికిచ్చేసాడు. మాకు ముందుగా నాకు పిలిపించి, నువ్వు 2 లక్షల జీతం ఇప్పిస్తాను, 3 లక్షల జీతం ఇప్పిస్తాను అక్కడ యూరోప్లో అని చెప్పేసి ఒక పెద్ద పేపర్ తీసుకున్నాడు. దాంట్లో 5-6 పేజీలు ఉన్నాయి. ఒక్కొక్క పేజీ మీద సంతకం పెట్టింది అన్నీ పెట్టించుకున్నాడు నా చేత సంతకాలన్నీ. నాకేం తెలుసు, నా దృష్టి అంతా ఎక్కడుంది? యూరోప్కి వెళ్ళిపోయి లక్షలు సంపాదించాలి. ఇప్పుడు ఉన్నాయి కదా, అయిదే కదా పోయింది. అక్కడ 10-20 వచ్చేస్తాయి కదా, నాకు కోట్లు కూడా రావచ్చు చెప్పండి. ఆశ అంతా అట్ట ఉంది. అలాగా ముందుకేమో నా ఆలోచన అంతా అలా ఉండి ఈ 6 లక్షలు తీసుకుపోయి వాడు ముందు పెట్టేశాడు. వాడు మంచిగానే పాపం అన్ని బాగానే చేశాడు. అసలు విషయం ఏంటంటే దేవుడు ఏం చెప్పాడు? యూరోప్కి వచ్చింది, నాకు యూరోప్ దేశాలకి వెళ్ళాలి అంటే ఈ యూకే, లండన్ ఇవన్నీ కూడా పారస్ లేకపోతే ఇవన్నీ దేశాలను ఒక 50-60 దేశాలు ఉంటాయి. ఆ కంట్రీలోకి ఏ దేశానికి పోయినా కూడా ఈ 60 దేశాలలో ఎక్కడైనా తిరగవచ్చు అనమాట. అది ఆ వీసా మంచిగా ఇచ్చినాడు ఈడరికేమో, దేవునికి స్తోత్రం. కానీ అందులో మెలుకుంది. వాడికి కూడా పెట్టంటే ఇక్కడ నేను విజిటింగ్లో పోయి అక్కడికి పోయి మార్చుకోవాలంట ఆ వీసాని. ఆడికి పోయి మార్చుకునే పని అది జరిగేదే. అది మన దేశం అదేమన్నా, మనం ఉండే కంట్రీ అది. వాడు అలా చేసి ఆ యోనా టైప్లో నేనేమో దేవుడేమో అయ్యా నినివే పట్టణానికి పోయా, అక్కడ చాలా ఆత్మలు నశించిపోతున్నాయి, అక్కడంతా గందరగోళం అయిపోతుంది, అక్కడికి పోయి స్వాత ప్రకటించు అని ఏం చెప్తే, లేదు నాకు పడవ కనిపించింది, బాగా అందంగా ఉంది, డెకరేషన్ చేసి ఉన్నారు, బాగా పూలగా ఉందని చెప్పేసి వెంటనే పోయేసి ఏమి ఎక్కాడు? తర్షీషు. వాడు ఎక్కేసాడు. వాడు ఎక్కినాడు, సక్రంగా గమ్ముకున్నాడా? ఏం చేశాడు తర్వాత? ఎక్కడ తర్షీషుకి పోయినంత వరకు ఎవరు లేపకూడదు, ప్రశాంతంగా పనుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా ఎయిర్ బస్సు ఎక్కేసిన. ఏ బస్సు? దేవునికి స్తోత్రం. నేను వచ్చినప్పుడు ఈ సాక్ష్యం చెప్పానండి. సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఎర్ర బస్సుకు కూడా నాకు ఆడ ఛార్జర్కి లేవు నా దగ్గర. అటువంటి వాడిని దేవుడు ఎయిర్ బస్సు ఎక్కించాడని సాక్ష్యం చెప్పా. వాస్తవానికి ఎర్ర బస్సు అంటే ఎర్రగా ఉంటుంది కదా, నేను ఎక్కిన విమానం కూడా ఎర్రదే, అది ఎర్రగా ఉంది. అది కూడా ఎయిర్ అరేబియా, దాని పేరు ఎయిర్ అరేబియా. అది కూడా ఎర్రగానే ఉంది. అలాంటి విమానం ఎక్కేసి 1 కాదు 2 కాదు 4 విమానాలు ఒకేసారి ఎక్కడము రావడము అన్నీ జరిగిపోయినాయి. ఏమంటే దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యి మనం. నువ్వు తూర్పు పోమంటే మనం లేదు ప్రభు, నా పడవలు అయితే 10 ఉంది ప్రభు, లోతు టైప్ మనం అంతా లోతు బిడ్డలా, మనం లోతు పిల్లల మనం అంతా కూడా. లోతుకి అందంగా కనిపించేది ఎందుకున్నాడు? అబ్రహాం అడిగాడు కదా, అయ్యా చూడు నీకు అందంగా ఏది నీకు నచ్చిందో నువ్వు తీసుకో, ముందు నువ్వు సెలక్షన్ బాగా ఎగదగలాడిపోతున్నాయి, మంచిగా ఉందని చెప్పేసి అది ఎన్నుకున్నాడు. ఏ పట్టణం అది? సోదమ గొమొర్రా. హల్లెలూయా. మనమంతే లోతు టైప్ అన్నమాట మనందరం కూడా. నాకేమో ఈ గల్ఫ్ అని నాకు దేవుడు ఇస్తే వాగ్దానము, మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం? దూరపు కొండలు ఎట్టంట నన్నగా ఉంటాయంట, దగ్గరికి పోతే కానీ తెలియదు. ఎత్తు పల్లాలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, ఆ గుట్టలు ఇవన్నీ దగ్గరకు పోతే కానీ అర్థం కావు. అందరూ చెప్తుంటారు. ముఖ్యంగా నెల్లూరులో ఎవరైనా గల్ఫ్ కంట్రీస్ పోమంటారు, అంటే అస్సలు పోమండి మేమంటారు. గల్ఫ్ అంటేనే పోమంటారు. ఎక్కడ పోతామంటే నేను అమెరికా. అయ్యా నీ కొడుకు ఎక్కడున్నాడు? అమెరికాలో ఉన్నాడండి. వాళ్ళకి స్టేటస్ అమెరికాలో ఉన్నాడంటే. ఎవరైనా మనం పోయి మీ కొడుకు ఎక్కడున్నాడు అయ్యగారిని అడిగారు, అయ్యా మా కొడుకు కోయట్లో ఉన్నాడు. కోయటా? అవును కదా, కోయటా అంటారు. దుబాయా? అంతే. నెల్లూరులో అయితే ఎట్లే అంటారండి. నెల్లూరులో ఉండే వాళ్ళు ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళదంతా పైసూపు. అంతా కూడా హల్లెలూయా. స్తోత్రం చేద్దాం అందరూ ఒకసారి. అయ్యగారేమో నాకు 20 నిమిషాలు ఇచ్చాడు టైం, అంతేనయ్యా.
అరగంట ఇచ్చారా? 9:30 వరక 12:30 వరక? హల్లెలూయా. ఆల్రెడీ టైము 20 అయింది, అందుకని చెప్తున్నాను. కాబట్టి మనము ఈ దేవుడు నాకు గల్ఫ్కు పొమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళాను? తర్షీష్కి వెళ్ళా వాడెక్కి. ఆయన ఆ రోజు వాడెక్కాడు, నేను విమానం ఎక్కాను. అది ఎర్ర బస్సు ఎక్కాను, ఎయిర్ బస్సు కాదండి, ఎయిర్ బస్సు. దేవుడు ఏం చెప్పాడో చేయలేదు కాబట్టి వెనక్కి కొట్టేశాడు. మళ్ళీ ఆ వీసా ప్రాబ్లం అని చెప్పి అడిగి పోగానే, అయ్యా నువ్వు రాంగ్ రూట్లో వచ్చినట్టున్నావు, నువ్వు రైట్ రూట్లోకి వెళ్ళాలని చెప్పేసి వెనక్కి కొట్టి తరిమేశారు. అక్కడి నుంచి ఆ దేశం నుంచి పంపించేశారు. తిరిగి వచ్చి 21 రోజు ఉపవాసంలో ఉన్నా నేను. 21 రోజు. అప్పుడు ఆవగింజంత తక్కువ ఉన్న విశ్వాసం ఆవగింజ దాకా వచ్చింది. హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చింది? ఆవగింజంత వరకు వచ్చింది. ఇంకొక మాట చెప్పాలి ముందు. మన రెబకా లాస్ట్ తమ్ముడు ఉన్నాడు ఒకడు, వాడు చిచ్చరు పిడుగోడు. అదే ఆ దేశానికి పోవాలా, యూరోప్ వాడు లక్ష్యం సంపాదించాలంటే నువ్వు ఎట్ట పోవాలంటే సినిమా హీరోలు ఎక్కపోవాలన్నాడు. ఎట్లా పోవాలంటే మామూలుగా ఆర్డినరీ పోతే రానిరంట. సినిమా హీరోలు ఎక్కడ పోవాలంటే వాడు పోయేసి టౌన్లో పోయి ఎక్కడెక్కడ కోట్లు సూట్లు అవి ఇవి అద్దాలు తల మీద పెట్టేటి. ఏమంటే నెత్తి మీద పెట్టేది కాదు, తల మీద పెట్టేది. తల మీద పెట్టి అద్దాలు తీసుకొచ్చేసాడు. ఏందో ఇట్లా చుట్టాడు నాకు మళ్ళీ జుట్టు అంతా. ఏమండి ఇవన్నీ రుంగులు జుట్టు అంతా చుట్టేసిండు. ఇంకా వాడు ఇంకా ఎవరొస్తున్నాడు కదా, రకరకాలుగా తయారు చేసి పంపించాడు. ఏమండి తిరిగి వచ్చి సాధ్యాలకు వచ్చాడు. తిరిగి వచ్చినాక ఏమండి మొగుడు తెచ్చిన మొండలాగా పోయి మూల కూర్చొని ఏడ్చుకుంటా ఉన్నా నేను. నా పరిస్థితి ఎందుకు? ఏమండి ఉన్న ఇల్లు పోయింది, ఉన్న ఉద్యోగం పోయింది. మంచి ఉద్యోగం, టాటాలో టీసీఎల్లో ఉద్యోగం నాది. మామూలు ఉద్యోగం కాదు, టీమ్ లీడరు. 3 రాష్ట్రాలకు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి లీడర్ నేను. అంత మంచి ఉద్యోగం నాకు. ఏసీ మొత్తం ఏసీలు ఉండేటి. ఏమంటే ఎంఎన్సీ కంపెనీ, అది మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగము. బెంగళూరు అంటే ఎంత మంచి అవకాశాలన్నీ పోగొట్టుకొని ఏమండి ఒక బైక్ నేను మంచిగా ఏది గ్లామర్ బండి ఉంది. ఈ గ్లామర్ ఎందుకులే, రేపు మంచి ఏంది ఆడి కారు కొనేస్తాం కదా, ఆడిపోతే బెంచ్ కారు కొనేస్తాం కదా, దాన్ని తీసి అమ్మి పడేసాం. ఏమండి ఇంట్లో ఇచ్చేసాము, ఇంట్లో వస్తువులని వాళ్ళ అమ్మలకు ఇచ్చేసాము. కొన్ని అట్ట ఇట్ట అన్నీ పనిచేసాము అనమాట. ఎందుకు ఇక్కడ తెచ్చి ఇండియాలో ఎదుర్కొంటాం మనము? ఏమండి దూరపు కొండలో ఇండియాలో ఎదుర్కొంటాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి మొత్తం ఊడ్చుకున్నాను, గుండు చెప్పుకున్నాను. తిరిగి వచ్చేటప్పుడు ఎవడైనా అక్కడేమిటి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలా? ఏ మొహం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలా? విమానం అయితే ఎక్కినాం, అప్పటి వరకు విమానం కూడా ఎక్కలా. మీకు ఇంకొక విషయం చెప్పాలా, బెంగళూరు ఎయిర్పోర్ట్లోకి పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా విమానం చూడటం, మొట్టమొదటిసారిగా బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడటం. బెంగళూరు ఎయిర్పోర్టే కాదు, అసలు ఎయిర్పోర్ట్ చూడటమే మొదటిది, ఫస్ట్ టైమే. ఇంకా లోపల పోయిన తర్వాత ఇంక చెప్పాలంటే ఇమిగ్రేషన్ పెట్టాడు. అక్కడ మళ్ళీ ఇమిగ్రేషన్ పెట్టే లోపల వరకు వస్తుంది. సూట్ కేసు ఏమో చాలా పెద్దగా ఉంది. ఏమండి మన ప్లాన్ ఏంది? 10 రోజులు వచ్చే ప్లాన్ అది. వీసా ఏంది? వీసా ఏం వీసా? అది విజిటింగ్ వీసా. విజిటింగ్ వీసా పోయినాడు ఆడ కాపమంటాడా? ఏమండి ఆలోచన చేయాలి. మనకంటే బుర్రలు లేవు, వాళ్ళకి బుర్రలు ఉండవా? వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళకి బుర్రలు ఉంటాయి కదా. మనమేమో 10 రోజుల్లో వస్తామని చెప్పేసి టికెట్ తీసుకున్నాము. అన్ని వీసా ఏమో అదే ఉంది. సూట్ కేసు చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది, 50 కిలోల పైన ఉంది. ఏమంటే మోసుకున్నంత ఉంది. ఆ సూట్ కేసు పట్టుకుంటున్నా వాడు మెరుస్తున్నాడు, మొరుగుతున్నా, కాళ్ళు ఉనికిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి గమనించండి ప్రియులారా, మనం కూడా జెన్యూన్గా నీతిగా నిజాయితీగా మనం ఏదైనా చేసినప్పుడు వాడు పిఎం వచ్చిన మనం సమాధానం చెప్తాం, ధైర్యంగా చెప్పగలుగుతాం. మన పిఎం వచ్చినా సరే ఏమై ఉన్నావు అంటే ఉన్నాను, నాకు ఇచ్చిన అధికారం ఇది, నాకు ఇచ్చిన రైట్స్ ఉన్నాయి, నాకు ఉండాలంటే చెప్తావు. అదే నువ్వు ఉండకూడని చోట నువ్వు ఉన్నప్పుడు అటెండర్ అడిగినా కూడా ఒలిగిపోతాం. ఇప్పుడు నేనేం తప్పు చేశాను?
వాడు ఏం చెప్తున్నాడు, నేను పోయి 10 రోజులు చూసి మళ్ళీ వస్తానని చెప్పమన్నాడు. నాకు నేను ఎక్కడికి పోతున్నాను, అక్కడికి పోయి ఉద్యోగానికి పోతున్నాను. ఇది పొరపాటు నాకు మైండ్ ఎదుగుతుందా లేదా? నాకు మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది. వాడేమో పోయి అక్కడే ఉండమంటున్నాడు, వీసా ఏమో పోయి 10 రోజులు తిరిగి రమ్మంటుంది. ఇది నేనేం చెప్పాలా, అది చెప్పొద్దు అంటున్నాడు. తిరిగి వస్తాననే చెప్పమంటున్నాడు. లోపలేమో నాకు అన్నీ అక్కడ ఉండిపోయేటట్టుగా మైండ్లో ఫిక్స్ అయిపోయినా కదా నేను. ఇంకా అడిగిపోయేసరికి వణుకొచ్చేస్తుంది, గడగడ వణుకొచ్చేస్తుంది. అట్లా ఎట్లా ఎక్కేసినాను. అసలు ఫస్ట్ టైం పోయాను కదండి, రాత్రులు టైం అది. రాత్రి 1:30 అయిపోయింది. వీళ్ళు చేసే ప్రశ్నలకి వాళ్ళు వేసే ప్రశ్నలకి గడగడ వణికి వెంటనే పాస్టర్కి ఫోన్ చేసిన, మా రూతమ్మకి ఫోన్ చేసి, ఎందుకు తెలుసా, ఆమె ఇంకా ఉందా లేదా లేకపోతే వెళ్ళిపోయిందా అని. ఒకవేళ పోకపోతే మళ్ళీ తిరిగి వచ్చి నేను వెళ్ళిపోయేదానికి ఇంటికి వెళ్ళిపో పోతే పోయింది, 6 లక్షలు పోయినా ఎన్ని పోయినా. ఇలా ప్రశ్నలు మాత్రం చంపేస్తున్నారు వాళ్ళు భయంకరంగా. ఇమిగ్రేషన్ వాళ్ళు వణికి ఇంక నేను వెళ్ళిపోతాను బాబు అని మనసులో అనుకుంటా. వాళ్ళకి చెప్పాలా, వాళ్ళకి చెప్తే పంపించేస్తారు వెంటనే. మనసులో అనుకుంటా ఉన్నాను. కరెక్ట్గా 10 నిమిషాల్లో అది టేకాఫ్ అవుతుంది, విమానం పోతుంది, ఎక్కడిది. 10-15 నిమిషాల టైం ఉంది అంతే. 15 నిమిషాల టైం ఉంది, పరిగెత్తు అంటున్నాడు వాడు. అంతే వదిలేసి 15 నిమిషాల టైం ఉంది, పరిగెత్తు. చిన్న బ్యాగ్ నేను పరిగెత్తుకుపోవడానికి ఏమండి, దాని అయితే లగేజ్లో వేసామనుకో, అప్పుడు పోయి లగేజ్లో వేసి పర ఎత్తుకొని పరుగో వెనకాల ఒక బాడీ, ఇదొకటి నెత్తిన, ఇంకొక కళ్ళు 2 కళ్ళు నెత్తిన, ఇవన్నీ ఏడిపోతాయని ఏమండి పరిస్థితులు. అలా వెళ్ళిపోయినాం. ఇప్పుడు అది అయిపోయి తిరిగి వచ్చేటప్పటికి ఏడ కూర్చున్నాను, నాకు చెప్పాను కదా మీకు, ఒకటి తెచ్చిన ఉండలాగా కూర్చున్న ఒక మూల. మీకు చెప్తే మీకు నవ్వుతారు కానీ బీటెక్ చదువుకున్నవాడికి ఏమన్నా అక్కడ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహిస్తారండి. ఆ మూల కూర్చొని అప్పుడు ఏడున్నాయి, నెత్తునున్నాయి కాళ్ళు. ఎందుకంటే అప్పుడే రక్షణ పొందాం కదా. రక్షణ పొందగానే అనుకుంటాము, చాలా మంది అంటారు యేసుక్రీస్తు నమ్ముకోగానే మీకు అవి వచ్చేస్తాయి, కార్లు వస్తాయి, బంగళాలు వచ్చేస్తాయి, ఆస్తులు వస్తాయి, ఎకరాల స్థలం వచ్చేస్తాయి, ఇవన్నీ అంటారు కదా. చాలా మంది చర్చికి పోయేది కూడా ఇందుకే. వాళ్ళ రక్షణ పొందడానికి కాదు, రక్షణ కోసం కాదు వాళ్ళు వచ్చేది. ఏదో ఒకటి వస్తుందని వస్తున్నాయి. మాకు సైకిల్ ఉంది కదా, సైకిల్ పోయి స్కూటర్ వస్తుందని స్కూటర్ పోయి, ఏ కారు వస్తుందని కారు పోయి 10 ఎకరాల పొలం వస్తుందని వస్తున్నారు. కానీ ఇలాంటి వాటిగా వచ్చేవాళ్ళు. దేవుడు కూడా యేసుక్రీస్తులోకి పోగానే నాకు వీసా వచ్చింది కదా, అబ్బో సూపర్ అనుకున్నా నేను. ఈ దేవుడు సూపర్ దేవుడు ఈయన. ఏమండి, యేసుక్రీస్తు వారు సూపర్ దేవుడు అనుకున్నా. తిరిగి వచ్చినాక అర్థం కాల. మూల కూర్చున్నప్పుడు ఆడికి పోయి మూల కూర్చోన్నాను. ఒకడు ఈదుకుంటా చిమ్ముకుంటా వచ్చాడు, నా పక్కగా వచ్చాడు ఒకడు. ఏమండి, ఆ ఎయిర్పోర్ట్లో చిమ్ముకుంటుంటారు కదా, చిమ్ముకుంటా వచ్చాడు. నా దగ్గరికి రాగానే పిలిచా, అయ్యా ఒక్క నిమిషం వస్తావా అని పిలిచా. దగ్గరికి పిలిచా. వాడు హిందీలో కదా, హిందీవాడు దగ్గరికి పిలిచా. దగ్గరికి పిలవగానే వాడిని అడిగా, అయ్యా ఇక్కడ పని చేయాలంటే ఏం చేయాలా అని అడిగా నేను. వాడంటాడు, ఈ పని చేయాలంటే ఈ దేశంలో ఎక్కడ ఏముండదు, కానీ మన దేశంలోనే ఇండియాలోనే ఒక ఏజెంట్ ఉంటాడు, వాడు పట్టుకోమన్నాడు. మళ్ళీ నా కళ్ళు పైకి దిగినాయి కళ్ళు. ఎందుకు? వాడిని నమ్మే కదా 6 లక్షలు పెట్టించింది. మళ్ళీ వాడికి అడిగిపోమంటున్నాడు. అందుకే అరే వాడిని నమ్మే కదా 6 లక్షలు బాగొట్టుకొని వచ్చా నేను, మళ్ళీ నువ్వు వాడి దగ్గరికి వెళ్ళమంటుండవు. సరే నీకు దండం పెడతారా? అది కాకుండా ఇంకేదన్నా మార్గం అంటే చెప్పు. ఎందుకంటే నేను తిరిగి మళ్ళీ ఇండియాకి పోకూడదు. ఇక్కడ ఏదన్నా అవకాశం అంటే చెప్పు. పర్వాలే, బాత్రూంలోనే కడిగేసుకుంటాను నీట్గా. ఆడికి పోయేటప్పుడు సూట్ వేసుకుపోతాను కదా, ఇంటికి పోయేటప్పుడు కోట్ వేసుకుపోతాను కదా. అప్పుడు ఎవరు కనుక్కుంటారు? ఇక్కడ కోట్ వేసుకోరాగానే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, నేను ఫారిన్లో అంటాను. ఏమండి, ఆయన ఫారిన్లో అంటారు. తర్వాత నువ్వు ఏ పని చేస్తావో ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ గల్ఫ్ కంట్రీలలో, దుబాయ్లలో ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా ఇలాంటి కొన్ని పనులు చేసేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేస్తారు. అదే బిల్డప్ ఇస్తారు, చాలా బిల్డప్లు ఇస్తారు. మామూలు బిల్డప్లు కాదు. కోవిడ్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ వస్తామన్నాడు. ఆ బ్రదర్ని రిసీవ్ చేసుకోవడానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. కోవిడ్ దేశంలో ఎయిర్పోర్ట్కి వెళ్తే
అక్కడ ఒక బాగా పేదవాళ్ళు, మన దేశంలో పల్లెటూరు నుంచి వాళ్ళు వస్తారు కదా, బాగా పేదవాళ్ళు. వాళ్ళు కువైట్ దేశానికి వస్తున్నప్పుడు దాన్ని అరైవల్ అంటారు. అరైవల్ అంటే వచ్చేది. అరైవల్ దగ్గర నేను నిలబడుకున్నా. మన ఫ్రెండ్ ఒకడు వస్తున్నాడు కాబట్టి నేను నిలబడుకున్నాను. ఆడ చూస్తామంటే కొంతమంది ఆడవాళ్ళండి, వాళ్ళు చూస్తే వాళ్ళకి ఇంకా ఏ చీర లేనట్టుగా పాత చీర, అది ఇంకా అదే 4వ రకం చీర అన్నమాట. 4వ రకం, ఇంకా 2, 3 అవన్నీ వదిలిపెట్టేసారు. 4వ రకం చీర కట్టుకొని, పాత చీర కట్టుకొని అలా వస్తుంటే వాళ్ళకి వీడియోలు తీసి ఫోటోలు తీసాను నేను. అయ్యో ఎంత పేదవాళ్ళు, ఇలాంటి పేదవాళ్ళంతా కువైట్కి వస్తున్నారు, వీళ్ళు బతకలేక అక్కడ ఇండియాలో ఇలా వస్తున్నారని నేను చాలా వాళ్ళ గురించి జాలిపడ్డ, అసలు చాలా ఇదిగా ఉన్నానండి. తర్వాత అలాగే ఇప్పుడు డిపార్చర్, ఆ డిపార్చర్లోకి వెళ్ళి ఒక్కొక్కరిని నేను గమనిస్తాను. వచ్చేటప్పుడు గమనించాను కదా, పోయేటప్పుడు కూడా గమనించాలి కదా. ఒక్కొక్క ఆడవాళ్ళని చూస్తారండి, వాళ్ళు బిడ్డీలు, చెట్టీలు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళ కథ, వాళ్ళకి నాకు చెప్పారు కదా ఏం చేస్తున్నారు వాళ్ళ ఇళ్ళల్లో. ఎందుకో నాకు 4 బాత్రూమ్లు వేయాలా, అంతకంటే ఇప్పించేది లేదో. ఎందుకు అంతకంటే నేను ఎక్కువ కడగను. వాళ్ళు చేసే పని అదే. పోయేటప్పుడు మాత్రం వాళ్ళ వేషాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ కథలు ఎట్లా ఉంటాయంటే అలా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. అయితే అలాంటి పని చేయడానికి కూడా నేను సిద్ధపడి వాడిని అడిగితే వాడేం చెప్పాడు, మళ్ళీ ఇండియాకి పోయి ఏజెంట్ని అడగమా. ఏజెంట్ని మళ్ళీ అడిగే పని పెట్టొద్దురా బాబు, ఇప్పటికే 6 లక్షలు పోగొట్టుకొని అన్ని తిరిగేసి వచ్చినాను. ఇప్పటికే మొత్తం అన్ని పోగొట్టుకున్నాను. తిరిగి వచ్చాను కదండి. వచ్చిన తర్వాత ఎట్టమాట ఆ ఎయిర్పోర్ట్లో కూడా 24 గంటలు పెట్టారు ఉన్నా. ఎందుకు పెట్టారు 24 గంటలు? సాధ్యాలో 24 గంటలు ఎందుకు పెట్టారు తెలుసా? నీకు పోయేదానికి వచ్చేదానికి నువ్వు టికెట్ 10 రోజులు 15 రోజులు. నేను 3వ రోజు పోవడం కూడా అనిపిస్తాను, చెక్ చేసుకోవడం, బయటికి జరిగిపోయింది. 3వ రోజు వచ్చిన 3 రోజులు వస్తే నీకు ఎవడిస్తాడు టికెట్? రిటర్న్ టికెట్ ఎవరిస్తాడు? అట్లా ఇవ్వడానికి లేదు వాళ్ళకి రూలు. వాడు ఏం చేస్తాడు, ఎయిర్పోర్ట్లో అన్నం లేదు, నీళ్ళు లేవు, అది లేదు, అటు సౌకర్యం లేదు, మనకేమి పెట్టిస్తారా? తప్పు చేసిన వాళ్ళకి పెట్టిస్తారా? ఏం లేదు. ఆ ఎయిర్పోర్ట్లో ఇంక అలాగే తిరుగుకుంటా 24 గంటలు నిద్రలా ఏమి లేవు. ఒక సామాన్ పట్టు, మళ్ళీ దాని జాగ్రత్త పట్టుకోవాలా, ఆ బ్యాగ్ జాగ్రత్త పట్టుకోవాలి, ఎవడు పట్టుకోపోతుందని భయం. అట్ట పెట్టుకొని 24 గంటలు అయిన తర్వాత ఒక ఆమె గుర్తొస్తుంది నాకు. బైబిల్లో ఒక ఆమె, చెడ్డ దాసుడు ఒకడు ఉంటాడు, పనికి మాలినాడు. వాడు ఎవరికి పిల్లికి కూడా పిచ్చి పెట్టాడు. ఎన్నిసార్లు పోయి అడిగినా వాడు న్యాయం చేయడు. అన్యాయస్తుడు అంట, వాడి పేరే అన్యాయస్తుడు. ఎన్నిసార్లు పోయినా వాడు న్యాయం తీర్చేవాడు కాదు. అయినా ఈమెం చేసింది, పోతానే ఉంది. అయ్యా న్యాయం చేయని 10 సార్లు 20 సార్లు 30 సార్లు తిరిగితే వాడికి లాస్ట్కి కనికరం వచ్చింది. కనికరం వచ్చి అప్పుడు టికెట్ ఇస్తావా అని ఒక 10 సార్లు అడిగితే 24 గంటలు గడిచిన తర్వాత వాడికి నా మీద జాలి పుట్టి అప్పుడు ఇచ్చాడు టికెట్ ఇస్తే ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా ఆవగింజంత విశ్వాసం లేదు, కానీ అప్పుడు వచ్చింది ఆవగింజంత విశ్వాసం. వచ్చి అప్పుడు మోకాళ్ళ మీదకి వచ్చిన గట్టిగా చప్పట్లు కొట్టేసే నామని భయపడతాం. హల్లెలూయా. అప్పుడు వచ్చే మోకాళ్ళ మీదకి, అప్పుడు ఆధారపడ్డావు యేసు మీద, అప్పుడు ఆధారపడ్డాం దేవుని మీద, యేసుక్రీస్తు మీద అప్పుడు ఆధారపడ్డాం. అంతకుముందు వాళ్ళ మీద కాదు, ఏజెంట్ మీద ఆధారపడ్డాం. వాడు మనకి ఇచ్చేది, వాడి మీద ఆధారపడి అక్కడంతా పోయాం, తిరిగి వచ్చాము. అప్పుడు 21 రోజు ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఓపెన్ చేశాడు డోర్స్. హల్లెలూయా. డోర్స్ ఓపెన్ చేసి అమెరికాకి వీసా డోర్స్ ఓపెన్ చేసి నేను అడిగినట్టుగా, నా కోరినట్టుగా, నేను అనుకున్నట్టుగా, నా తలంపుల ప్రకారం, నా ఆలోచనల ప్రకారము అమెరికాకు, లండన్కు, ఆస్ట్రేలియాకు వీటికి ఇవ్వాలా వీసా. దేవుడు ఏం చెప్పాడో దానికి వీసా వచ్చింది. నా పరిస్థితులు తెలుసుకొని వీళ్ళతో వాళ్ళ అన్న, ఈమెకి అన్న అవుతాడు, మా ఆవిడికి తమ్ముడు అవుతాడు, రసూల్ అతని పేరు. వాడు ఏం చేశాడంటే, మా బావ అక్కడి నుంచి పోయి తిరుక్కొని వచ్చేసాడు, గందరగోళం అయిపోయింది, ఇదేదో
పొరపాటు జరిగిపోయిందని చెప్పేసి మమ్మల్ని అడగకుండానే మాకు తెలియకుండానే వాడు వీసా తీసి పంపించేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి మన టాపిక్ ఏంటి ఈరోజు? మంచి కాపరి. కాపరి ఎందుకు ఇదంతా స్టోరీ చెప్పానంటే, నేను కోయిటికి పోయినప్పుడు అలాగా 150, 160, 200 స్పీడ్లో పోయినట్టు పోయినా సేవకుడు నుంచి విశ్వాసిగా, అంటే ఆవగింజ వచ్చింది కదా, దేవుని మాట కూడా బాగానే ఉంది కదా, ఆవగింజంత విశ్వాసం అంటే ఆ కొండని తీసి సముద్రం వేసేమంటే వేసేస్తారంట, పడిపోద్దంట. మరి అంత కొండంత విశ్వాసంతో అలా వెళ్ళిపోయిన కోయిట్ దేశానికి. అక్కడ చూస్తే సొదొమ గొమొర్ర కంటే ఘోరంగా ఉంది. ఆ దేశం ఎలా ఉంది? సొదొమ గొమొర్ర కంటే చాలా ఘోరంగా ఉంది ఆ దేశం. ప్రభువా, ఏదైనా 4 మంచి ఆత్మలు ఇక్కడ మంచి ఆత్మలు కాడికి పోయి నువ్వేం చేస్తావు? నువ్వు చేసేది ఏముంది? వాళ్ళు బాగానే ఉన్నారు కదా. బైబిల్లో ఒక మాట గుర్తొస్తుంది కదా, ఆరోగ్యవంతుడికి దైవైద్యుడు అవసరము లేదు. ఆరోగ్యవంతుడికి ఎందుకయ్యా వైద్యుడు అవసరము? అనారోగ్యం ఉన్న వాళ్ళకే కదా వైద్యుడు అవసరము. కాబట్టి నువ్వు అక్కడ ఆత్మలు నశించిపోతున్నాయి కాబట్టి నేను అక్కడికి పంపించావంటే నేను ఇంకా స్పీడ్ పెంచుకున్నా. అయ్యో ఇంకేంది, నాకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, ఇంక మొత్తం కోయటంతో దున్నేద్దాం అనుకున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత అర్థమైంది, మనం ఎంత దున్నినా కూడా ఒక సెంటు కూడా దున్నుకోలేకపోతున్నాం. ఏమంటే సెంటు కూడా దున్నుకోలేకపోతున్నాం. అయితే సొదొమ గొమొర్రకి ఏమన్నా పంపించచ్చు కదా. లోతు కూడా ఉన్నాడు కదా అక్కడ. లోతు కూడా కాస్త కోస్తూ ఆయనకి భక్తి ఉంది కదా. ఏమంటే పూర్తిగా చెడిపోయిన వచ్చే కాదు లోతు. ఏమంటే అయ్యగారు బైబిల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అయ్యగారులు అంతా ఉన్నారు ఇక్కడ. లోతుకి ఎంతో పెద్ద భయం భక్తి ఉంది కదా, దేవుని మీద ప్రేమ ఉంది కదా. లేకపోతే అబ్రహాం అడిగినప్పుడు లోతు కుటుంబాన్ని ఎందుకు తీయమన్నాడు దాంట్లో నుంచి? నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి. మరి లోతు ఆ దేశంలో ఉన్నాడు కదా, మరి సొదొమ గొమొర్రను మొత్తం కాపాడొచ్చు కదా, అందరినీ రక్షించవచ్చు కదా. మరి దేవుడు ఎందుకు ఉగ్రత దాని మీదకి ఇచ్చాడంటే మొత్తం పాడైపోయింది. ఇంకేం చేస్తారు దాన్ని? ఏదో కొంచెమో గొప్ప పాడైపోతే దాన్ని తీసి పక్కనేసి మళ్ళీ ఒక ఆపిల్ అనుకుందాం, ఉదాహరణకి ఆపిల్ పక్క పోయింది, దాన్ని కట్ చేసి పక్కనేసి మిగతా తినేస్తాం కోసుకొని. మొత్తం పాడైపోతే కొంచెం తీసుకొని తింటాం మనం, దాన్ని తీసి పడేస్తాం బయట అవతలకి. అట్లా చేశాడు దేవుడు. ప్రార్థనలు చేయండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేశాలంతా అలాగే ఉన్నాయి. మేము 6వ ఫ్లోర్లో మనది చర్చ్ ఉంది, యేసయ్య ప్రేమ సంఘం. 6వ ఫ్లోర్లో ఉంటే ఆ పైనే 2 ఫ్లోర్ల తర్వాత పెద్ద కంపెనీ పెట్టేశారు. అక్కడ కంపెనీ పెట్టేశారు. కొంతమంది తెలియకుండా సీక్రెట్గా మనకు చర్చకు వచ్చే వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యగారికి బాగా తెలుసు అవన్నీ. అండి ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా మంచి కాపరిగా ఉండాలనుకుంటున్నాం మనం. మంచి కాపరి అయినటువంటి వారు గొర్రెలకి కాపరి ఉండేటువంటి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. గొర్రెల కోసం ఏం పెడతాడు? ప్రాణమే పెడతాడు. అయితే మనకు మంచి కాపరి కావాలని మనం కోరుకుంటున్నాం కదా. దేవునికి స్తోత్రం. ఆడినటువంటి మాట ఒకసారి చూసి మనము ఊహించేసుకుందాము, తర్వాత అయ్యగారికి ఇచ్చేస్తాను. 13వ వచనంలో చూద్దాం. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును, నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రతి ఒక్కరి విధంగా అనుకుంటే ఎంత బాగుంటుంది. ప్రతి ఒక్క సేవకుడు ఎవరైనా సరే జీతగాడుగా ఉండకూడదు. నా ఉద్దేశం జీతానికి ఉండకూడదు, డబ్బుల కోసం పనిచేయదు. అసలు ఆత్మల కోసం పనిచేయాలి. ఏ సేవకుడైనా సరే ఆత్మల కోసం పనిచేయాలి. సేవకులకు ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ఆత్మల దాహము ఎక్కువ ఉండాలి, కానీ ఈ డబ్బు దాహం ఉండకూడదు, ధన దాహం ఉండకూడదు. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను ఏంటంట గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. సోదరుడా, ఇక్కడ ఉన్నటువంటి గొర్రెలు మనందరం కూడా ప్రధాన కాపరైనటువంటి ఆయన కింద గొర్రెలుగా ఉంటున్నాం మనందరం కూడా. అయితే మనము మంచి గొర్రెలుగా ఉండాలి. హల్లెలూయా. కపటము లేని గొర్రెలుగా ఉండాలి. అంతేగాని ఎప్పుడు కుళ్ళు కూతురాలు. ఏమండి ఈరోజు బాల్లో ఉంది, వాళ్ళలో చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ లోపల మాత్రం ఇవన్నీ ఏం బావు.
ఆత్మ ఫలములు ఏమనగా అని చదువుకుంటాం మనం, బాగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. గలతీయుల్లో రాసినటువంటి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ఆత్మ ఫలములు ఏమనగా, దాని ముందు కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ తీసేయాలి. 19వ వచనంలో ఉంటుంది. ఆ 19వ వచనాన్ని మాత్రం పక్కకు పెట్టాం మనం, 19 మాత్రం పక్కకు పెట్టాము. కానీ ఆ తర్వాత 22లో ఉన్నటువంటి ఆ వచనాలు ఆత్మ బలము ఏమనగా అని వాటిని మాత్రం దీర్ఘం తీసి వాటిని మాత్రం పెట్టుకుంటా ఉంటాం. హల్లెలూయా. ఒక్కటి కూడా పనిచేయదు మన దగ్గర. కానీ మనం వస్తాం, తెల్ల బట్టలు దయచేసి తలబెట్టేసి నేను కూడా వేసుకున్నాను, కోడి తీసేస్తే తెల్ల బట్టలు వేసుకుని వస్తాం. లోపల మాత్రం మురికంతా అట్టే ఉంటుంది. వచ్చి మనలో చేస్తాము, అన్నీ చేస్తాం. కానీ మనలో మార్పు అనేది లేదు, మారు మనసు అనేది లేదు. ఇక మంచి గొర్రె కాపరగా ఎలా ఉంటారు? ముందు మారు మనసు పొందాలి కదా. ఒక ఆయన కోవిడ్ దేశంలో ఇట్లాగే చాలా మంచి గొర్రెల కాపరిగా ఉండాలి అనుకున్నాడు అంట. ఆయన అనుకున్నాడు, అంతే అనుకున్నాడు. మధ్యలో సాతాను వచ్చి ఆయనలోకి దూరేశాడు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళలోని ఒకరిని ఇబ్బంది పెట్టాడు. నేను చెప్పకూడదు ఆ మాట. హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళనే, ఇది మంచి కాపరా? గొర్రెలు మంచి కాపరా? వాడు కాపరపడాల్సిన లక్షణాలు ఒక్కటనే ఉందా? ఏమండి? గలతీ 5:19 లాగానే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. మంచి కాపరి కాదు. అందులో ఉన్నటువంటి ఒక మనిషినే ఇబ్బంది పెట్టేసి అది కాస్త కొంచెం సిదులు పెట్టినట్టు అలాగా సంఘానికి అంతా తెలిసి ఒకరు ఏం చేశారు? కంప్లైంట్ ఇచ్చేసారు, పోలీస్ కంప్లైంట్ లోపలేసి 6 నెలలు 8 నెలల వరకు జైలు శిక్ష చేసి మళ్ళీ పంపించారు. ఏమండి? ఇది మంచి కాపరి లక్షణాలేనా ఇవి? ప్రాణం పోయినా కూడా మంచి కాపరిగా ఉండునుగాక. హల్లెలూయా. ప్రాణము పెట్టునుగాక అన్నాడు కదా దేవుడు. అలా ప్రాణం పోయినా కూడా ఆత్మల కొరకు మనం ప్రయాసపడాలి, ఆత్మీయంగా ఉండాలి. అంతేగాని ధనము ఉంటుంది పోద్ది, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. నీకు కోట్లు ఇచ్చినా కూడా ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోద్ది, ఎవడో ఒకడు తినేస్తాడు. ఒకవేళ నువ్వు ఆస్తులు సంపాదించేసి నీ కొడుకులకో కూతురుకో ఇచ్చిన వరకు నువ్వు ఆత్మల సంపాదన లేకుండా ఇస్తే వాడు మొత్తం కరగదీస్తాడు. దాన్ని కొండలు కూడా ఏం చేస్తాడు? కరగదీస్తాడు. చాలా మంది ఇళ్ళలో ఏం చేస్తారంటే, ఈ పాస్టర్లు కూడా అందరూ కూడా సేవకులంతా వాళ్ళకి ఆస్తులు కూడా పెడుతున్నారు, ఆత్మలు కూడా పెట్టడంలే, ఆత్మీయతలో ఎదిగించడంలే వాళ్ళని. ఎంతసేపటికి ఆశ పెట్టి వాళ్ళకి ఇన్ని ఎకరాలు, ఇన్ని బిల్డింగులు, పెద్ద ఇవన్నీ కొనిపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆత్మీయమైనటువంటి ఆహారం, శ్రేష్టమైన ఆహారం ఇవ్వాలని ఏ సేవకులు అనుకోవట్లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. నకా పరివైనందున, హల్లెలూయా, నకా పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున నాకు నెమ్మదిగా ఉన్నది, నిరీక్షణవైనందున నాకు నెమ్మదిగా
ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా దేవా స్తోత్రం తండ్రి, మరి ఇంతవరకు మీ వాక్యమును మీ దాసుల ద్వారా అయా మంచి కాపరి అయా ఏ విధంగా ఏ రీతిగా ఉంటారో నైనా తెలియజేశారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడు సజీవుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. రెండు మాటలు నేను అన్న గురించి చెప్పాలి, ఎందుకంటే ఆయన సమయం ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి ఆయన చెప్పలేదు. హల్లెలూయా. యూరోప్ దేశం అయిపోయిన తర్వాత ఆయన మంచి ఉపవాసము ఉన్నాడు. అప్పుడు దాకా ఉపవాసం ఉండేవాడు కాదు. మంచి ఉపవాసం ఉండి నలిగి మరి కోయి దేశంలో మరి ఆయనకి వీసా వచ్చింది. హల్లెలూయా. ఆయన చీపులు చీపే పనులు అవి గురించి చెప్పాడు, కానీ ఇప్పుడు మనక్కడ ఆలోచన వస్తా ఉంది. ఇప్పుడు పోయిన అదే చేస్తున్నాడు. కానీ చూడండి, దేవుడు ఆయన గొప్ప పని ఇచ్చాడు. ఆయన చదువుకు తగినట్టుగా ఆ కోయిట్ దేశంలో ఆ మేనేజర్తో అసిస్టెంట్ మేనేజర్ ఇచ్చాడు. ఆఫీస్లో ఏసీలో కూర్చొని 10 నిమిషాలు ల్యాప్టాప్ ఓపెన్ చేయడం, కాసేపు ఆర్డర్స్ చూసుకోవడం, మళ్ళీ మూసేసి నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ వాక్యాలు చూస్తున్నాను ఆ ల్యాప్టాప్. పని ఏం చేస్తున్నా అంటే డ్యూటీలోనే